అంతకుముందు ఖమ్మం జిల్లా వెలుగుమట బాధితులకు సంఘీభావంగా జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే ఆమె రోడ్డుపై ధర్నాకు దిగడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కవితను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం చీకటి పడడంతో కవితను పోలీస్ స్టేషన్ నుంచి పంపించేశారు. అయితే స్టేషన్ నుంచి నేరుగా అంబేద్కర్ భవన్కు చేరుకున్న కవిత దీక్షకు దిగారు. ఇల్లు కూల్చిన చోటే వెలుగుమట బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమెతో పాటు మరో 33 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. భూదాన్ నిర్వాసితులకు మద్దతు పేరుతో కవిత రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కల్పించినందుకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కవితతో పాటు ఖమ్మం జిల్లాతో సంబంధం లేని మరో 33 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.